ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. సో, అందరి ఖాతాల్లోకి డబ్బులైతే జమ చేస్తున్నారన్నమాట. సో, ఒక్కటే రోజు 23,000 మంది లబ్ధిదారులకు తమ ఖాతాల్లోకి డబ్బులైతే జమ చేశారు. ఇందులో మీ అకౌంట్ ఉందా లేదా చెక్ చేసుకోండి. సో, ఫుల్ వీడియో వాచ్ చేయండి. ఇందులో మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందుగా హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శృతి. సో, ఇంకెవరైనా మన ఛానల్‌ని ఇప్పుడే ఫస్ట్ టైమ్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. సో, మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ చూసేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. తెలంగాణ ప్రభుత్వం అయితే మనకి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రికార్డు స్థాయిలో నిధులనైతే విడుదల చేస్తుంది. సో, ఒక్కటే రోజు మనకు సుమారు 23,000 మంది లబ్ధిదారులకు డైరెక్ట్ ఖాతాల్లోకి 262.51 కోట్లను ఆధార్ అనుసంధానం ద్వారా నేరుగా జమ చేసినట్లయితే హౌసింగ్ కార్పొరేషన్ తెలిపింది. సో, చూసుకోండి ఇందులో ఎవరైనా ఇంకా బిల్ స్టేజ్ 1లో, స్టేజ్ 2లో ఇట్లా మీరు ఎన్ని స్టేజెస్‌లో ఉన్నారో ఎవరికైతే అమౌంట్ రాలేదో వాళ్ళందరూ ఈరోజు చెక్ చేసుకోండి గాయ్స్. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా ప్రస్తుతం 2.50 లక్షల ఇళ్ల పనులు సాగుతుండగా మార్చి నాటికి 1,00,000 ఇళ్లను పూర్తి చేయాలని ప్రభుత్వం అయితే లక్ష్యంగా పెట్టుకుంది. సో, ఇప్పటి వరకు ఈ పథకం కోసం మొత్తం 4,351 కోట్లకు పైగా నిధులనైతే పంపిణీ చేశారు. కలెక్టర్ క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షిస్తూ నిబంధనల ప్రకారం ఇల్లు నిర్మించుకునే వారికి ప్రతి సోమవారం సకాలంలో బిల్లులు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. సో, మీరు ఏదైతే ఇంటి నిర్మాణం పనులు ఏవైతే ఉన్నాయో యాజ్ టీజ్‌గా గవర్నమెంట్ చెప్పినట్టుగా చేస్తే మాత్రం ఎలాంటి అడ్డంకులు లేకుండా తొందరగా బిల్లులైతే మీ వరకు నేరుగా జమ చేస్తారు. బట్ కొంతమంది గవర్నమెంట్ ఇచ్చిన ప్లాన్‌కి వ్యతిరేకంగా అంటే అపోజిట్‌గా అంటే మీకు నచ్చినట్టుగా చేసుకుంటున్నారు కొంతమంది. సో, వాళ్ళే అయితే బిల్ అయితే పెండింగ్‌లో పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, వారు మీకెలా ప్లాన్ ఇస్తే అలానే చేసుకోవడానికి ట్రై చేయండి. సో, ఈ సొంతిల్లు లేని నిరుపేదలకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ కల సాకారం చేసుకున్నందుకైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం పనులైతే చాలా స్పీడ్‌గా జరిగిపోతున్నాయన్నమాట. లబ్ధిదారులకు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు నిధులను విడుదల చేస్తుంది. 2 రోజుల్లోనే సుమారుగా మనకు 23,000 మంది లబ్ధిదారుల ఖాతాలోకి రికార్డు స్థాయిలో నిధులైతే జమ చేశారన్నమాట. ఇందులో మీ అకౌంట్ ఉందో లేదో చెక్ చేసుకోండి. సో, మీరు ఇందిరమ్మ ఇల్లు స్టేటస్ చెక్ చేసుకోవడం కూడా మీకు ఈజీయే. నేను చాలా వీడియోస్‌లో షేర్ చేశాను. ప్రీవియస్ వీడియోస్‌లో ఉంటాయి, చెక్ చేసుకోండి. సో, హౌసింగ్ కార్పొరేషన్ అందించిన సమాచారం ప్రకారం అయితే సోమవారం మరియు మంగళవారం కలిపి మొత్తంగా 262.51 కోట్ల రూపాయలని సహాయాన్ని ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేసింది. ఈ ప్రక్రియను మొత్తం టోటల్‌గా ఆధార్ నంబర్ ఆధారిత చెల్లింపుల ద్వారానే అత్యంత పారదర్శకంగా నిర్వహించారు. సో, ఆధార్ అనుసంధానంతో ఈ డైరెక్ట్‌గా అమౌంట్ అనేది ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి నేరుగా జమ చేయడం అయితే జరిగింది. సో, నిర్మాణం పనుల పురోగతిని బట్టి ఈ నిధులనైతే కేటాయించారు. ఇందులో బేస్‌మెంట్ స్థాయి పనులు పూర్తి చేసిన 2,763 మందికి, గోడలు అండ్ స్లాబ్ దశకు చేరుకున్న 2,016 మందికి ప్రాధాన్యతనిస్తూ బిల్లులైతే మంజూరు చేశారు. సో, అట్లా మీరు లెవెల్స్‌ని బట్టి కూడా మనకు బిల్లులనేది వస్తాయి కాబట్టి కొంచెం తొందరగా జేసుకోండి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలైతే వివిధ దశల్లో జరుగుతున్నాయి కాబట్టి ఇప్పటివరకు సుమారు 2.50 లక్షల ఇల్లు పనులు ప్రారంభం కాగా వాటిలో 1.25 లక్షల ఇల్లులు త్వరలోనే పూర్తి కానున్నాయి. అంటే ఆల్‌మోస్ట్ కంప్లీట్ అయ్యే స్టేజ్‌లోకొచ్చినాయన్నమాట. మరికొన్ని వేల ఇల్లు బేస్‌మెంట్ స్థాయిని దాటి గోడల దశలకు చేరుకున్నాయి. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి కనీసం 1,00,000 ఇళ్లను టార్గెట్ పెట్టుకుందన్నమాట మన గవర్నమెంట్. 1,00,000 ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు గృహ ప్రవేశాలు చేయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వం సూచించిన 400-600 చదరపు అడుగుల విస్తీర్ణంలో కరెక్ట్ నిబంధనల ప్రకారం ఇల్లు కట్టుకుంటున్న వారికి ఎటువంటి ఆలస్యం చేయకుండా బిల్లులైతే అందుతున్నాయి. అంటే మీరు ఈ గవర్నమెంట్ ఇచ్చిన ప్లాన్‌కి వ్యతిరేకంగా మీకు నచ్చినట్టుగా ఏదైనా ప్లాన్‌లో చేంజ్ చేశారనుకోండి. బేస్‌మెంట్ గానీ, బీమ్స్ గానీ, గోడలు గానీ, స్లాబు అండ్ ఇంకా హాలు, కిచెన్, బెడ్‌రూమ్, బాత్రూమ్ అట్లా ప్లాన్ ప్రకారం చేయకపోతేనే బిల్లులనేది పెండింగ్‌లో ఉన్నాయి. సో, మీరు కట్టుకునేది ఎంతైనా 5,00,000 లిమిట్‌లోనే కట్టుకుంటున్నారు కాబట్టి యాజ్ టీజ్‌గా గవర్నమెంట్ ప్రభుత్వం ఇచ్చిన ఇంటి నిర్మాణం ప్లాన్ ఏదైతే ఉందో యాజ్ టీజ్‌గా అలానే కట్టుకోండి. మీకు కొంచెం తొందరగా అమౌంట్ అయితే పడే ఛాన్స్ ఉంటుంది. ఈ పథకం అమల్లో పారదర్శకత కోసం జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. అంటే కలెక్టర్ కిందనే మనకి పనులన్నీ జరుగుతున్నాయన్నమాట. ఎక్కడ అవినీతికి తావు లేకుండా అంటే ఎక్కడ ఎలాంటి గ్యాంబ్లింగ్, ఎలాంటి రికమెండేషన్ ఇట్లాంటివి జరగకుండా కేవలం నిజమైన లబ్ధిదారులకే
ఈ సాయం అందేలా ప్రభుత్వం అయితే చాలా కఠినంగా చర్యలైతే తీసుకుంటుంది. ఇప్పటి వరకు ఈ పథకం కింద మొత్తం 4,351 రూపాయలను లబ్ధిదారులకు అందజేయడం అయితే విశేషం. ప్రతి సోమవారం బిల్లుల విడుదల చేసే సాంప్రదాయం కొనసాగుతుండడంతో రైతులు, పేద వర్గాల్లో నమ్మకం పెరుగుతుంది. మార్చి తర్వాత రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అంటే ఇంకా ఇప్పటివరకు లిస్ట్ 1లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా అప్రూవ్ కాకపోతే ఈ మార్చిలో వాళ్ళకు కూడా రెండో విడత కింద మంజూరు పత్రాలనేది ప్రభుత్వం అందజేస్తుందనే విషయంగా చెప్పుకోవచ్చు. సో మీరు చూసారుగా, ఇన్ఫర్మేషన్ అయితే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఇప్పటివరకు ఇంకా ఎవరి ఇళ్ల నిర్మాణం స్టార్ట్ చేయకున్నా, లిస్ట్ 1 నుండి ఎవరికైనా బిల్స్ రాకపోయినా మీరు ఇందిరమ్మ ఇల్లు వెబ్‌సైట్‌కెళ్ళి మీరు చెక్ చేసుకోండి గాయ్స్. చాలా త్వరగా జరుగుతున్నాయి పనులైతే. సో ఈ 5,00,000 ఆర్థిక సహాయాన్ని ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. ఇప్పటివరకు ఇంకా అప్రూవ్ రాకున్నా, లిస్ట్ 1లో ఉండి మీకు ఎలాంటి స్టేజ్ 1 బిల్ ఎట్లాంటిది రాకున్నా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లింక్ లేదు అని అంటే మాత్రం ఖచ్చితంగా మీరు మీ పరిధిలో మీ మండలంలో గాని, మీ డిస్ట్రిక్ట్‌లో ఉండే ఏఈఓ గాని, లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్‌లోకెళ్ళి మీరు అక్కడ ఈ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన వాళ్ళని గాని అడగండి. మీ పనులు త్వరగా అయ్యే ఛాన్స్ ఉంది. కలెక్టరేట్ ఆఫీస్‌కెళ్తే ఇంకా కరెక్ట్‌గా అవుతాయి. ఇంకా అప్రూవ్ కాకుండా బిల్స్ ఏమైనా పెండింగ్ ఉన్నా మండే వెళ్లి కలవండి కలెక్టరేట్ ఆఫీస్‌లో. మీకు మీ పనులు తొందరగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ వాళ్ళు చెప్పిన ప్లాన్ ప్రకారంగా జరిగితే మాత్రం అసలు ఎలాంటి లేట్ అయితే జరగదు బిల్లులు అందించడంలో. మీరు వాళ్ళు చెప్పిన ప్లాన్ అటు ఇటు ఉంటేనే బిల్స్ అనేది పెండింగ్ ఉంటుంది. ఇంకెవరైనా స్టార్ట్ చేయకపోతే సో వాళ్ళకి ఇది మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. స్టార్ట్ చేయకున్నా అంటే మీకు ఇంకా ఎలాంటి అప్రూవ్ రాకపోతే వెళ్లి కలవండి. లిస్ట్ 1కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఖాళీ జాగా ఉండి ఇంకా ఇల్లు కట్టుకోవాలనే కల ఉన్న వాళ్ళు తప్పకుండా కలెక్టరేట్ ఆఫీస్‌కెళ్ళి మళ్ళీ మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ జెప్పి మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఖచ్చితంగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే మార్చి లోపు 1,00,000 ఇళ్లను కంప్లీట్ చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది గాబట్టి, ఇలాంటి ఛాన్స్ అస్సలు మిస్ అవ్వద్దు. సో తప్పకుండా మీ అప్లికేషన్ ఇంకేమైనా పెండింగ్‌లో ఉన్నా, ఇంకేమైనా బ్యాలెన్స్ ఉన్నా, ఏమైనా డీటెయిల్స్ ఎంక్వైరీ ఇంకా కాకపోతే మాత్రం ఖచ్చితంగా వెళ్లి కలెక్టరేట్ ఆఫీస్‌లో గాని, మున్సిపల్ ఆఫీస్‌లో గాని కలవండి. మీకు సంబంధించిన కంప్లీట్‌గా అప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ మూమెంట్‌లో. సో ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యి మార్చి ఫస్ట్ వీక్‌లో మేబీ మళ్ళీ మంజూరు పత్రాలు ఇస్తారు మాక్సిమం సెకండ్ విడతలో. లిస్ట్ 1 అయితే పక్కా అవుతుంది. లిస్ట్ 2 అంటే ఇంక కొంచెం అందరికీ డౌట్‌గానే ఉంది. ఎందుకంటే లిస్ట్ 1కి సంబంధించినవి మాత్రమే ఫస్ట్ ప్రియారిటీ కింద ఇప్పుడు సెకండ్ విడతలో ఇచ్చేది కూడా లిస్ట్ 1 వాళ్ళకే ఇస్తారు మాక్సిమం. లిస్ట్ 2 కూడా మేబీ పైలట్ ప్రాజెక్ట్ కింద కనీసంగా కొన్ని అన్నా ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇంగ చూడాలి ఏమవుతుందో లిస్ట్ 2కి సంబంధించింది. లిస్ట్ 1 వాళ్ళైతే పక్కా అవుతుంది కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మార్చి రెండో విడత మంజూరు పత్రాలు ఇచ్చారంటే ఇంక మళ్ళీ స్టార్ట్ జేయరింక దానికి సంబంధించి. ఈ లోపే ఎవరైనా ఖచ్చితంగా కట్టుకోవాలని ఎవరైనా అనుకున్న వాళ్ళు మాత్రం మిస్ అవ్వద్దు ఈ ఆఫర్ అయితే. ఈ మంచి మనకు కట్టుకోవడానికి 5,00,000 ఆర్థిక సహాయాన్ని అస్సలు మిస్ అవ్వకుండా యూజ్ చేసుకోండి. ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నా. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్‌ఫుల్ అయితే మాత్రం తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను మీ శృతి. బాయ్.